అందరికీ నమస్కారం. మన ఆశ్రమంలో మన అవ్వాతాతలకైతే ప్రతి నెల ఒక రోజు అమ్మ అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిచ్చేది. లాస్ట్ మంత్ కొంచెం మనకు కూడా బిజీగా ఉండి పాపము లాస్ట్ మంత్ అయితే సరిగా తెచ్చినట్లేం నాకు తెలిసి. అందుకోసం ఈ రోజు అయితే మన గోరెంట్లలోనే కావాల్సినవి అయితే తీసుకొచ్చాం. మనం ఎప్పుడు పుట్టపర్తి సూపర్ మార్కెట్లో అయితే తీసుకొచ్చేవాళ్ళం. ఈ రోజు అయితే మనము గోరెంట్లలోనే చిన్న షాప్లో అయితే తీసుకొచ్చాం. ఇక్కడ చూడండి, ఇవైతే కొబ్బరి నూనె బాటిల్ అవ్వ వాళ్ళకి, తాత వాళ్ళకి. ఇంకా ఇవైతే దీపాల నూనె. ఇది ఎవరైనా మన ఆశ్రమానికి వస్తుంటారు కదా, వాళ్ళకి టీ ఇవ్వడానికి గ్లాసెస్. ఇంకా డాబర్ రెడ్ పేస్ట్, అవ్వాలకి సోపులు, అగరబత్తులు దేవుడికి. ఇదైతే బాత్రూమ్ క్లీనింగ్ చేయడానికి యాసిడ్, అలానే పెనాయిల్. ఇంక ఇది ముగ్గు పిండి. ఒకప్పుడు ముగ్గు పిండి అంటే మనము బోర్ దగ్గర ఏదైనా బోర్లు వేస్తే ఎతకెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ముగ్గు పిండిలో కూడా ప్యాకెట్లు కొంటున్నాము ముగ్గు పిండి. ఇవైతే షాంపూల్ బాక్స్. ఇవన్నీ అయితే మనము ఇప్పుడు అవ్వాతాతలందరికీ ఎవరెవరికి ఏమేమి ఇస్తా అనేది ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొని వస్తాను చూడండి. ఇప్పుడైతే మన గంగాధరప తాతకైతే ఇస్తున్నా. గంగాధరప తాతకైతే నూనె బాటిల్, ఎందుకంటే తాత రోజు పొద్దున్నే 5:30కి లేచి పూజ చేస్తాడు కాబట్టి తాతకి దీపాలు పెట్టడానికి దీపాల నూనె బాటిల్, అట్లనే అగరబత్తీలు. ఇవైతే తాతకి షాంపూలు, సోపు, నూనె, పేస్ట్. అంతేనా తాత? సరిపోతాయా? ఓకే తాత. మన ఈరమ్మవకైతే సామాన్ల సోపులు, ఎందుకంటే మన ఆశ్రమంలో సామాన్లన్నీ మన ఈరమ్మవకి ఇంకో 2 జతకి వేసుకొని అవే కడుతుంది కాబట్టి ఇంకా అవకి వేసిన లీడర్, సామాన్ల లీడర్ కదా నువ్వు, అందుకోసం అది. ఇంకా నీకు నూనె, షాంపూలు ఇవి నీకు. అందరూ అనుకుంటాంటారు ఈరమ్మవ ఏం సామాన్లు పని చేపించేస్తున్నారని. నేనైతే చెప్పకూడదు, మీకు అవ మాటలను చెప్తా తిందాం. అవా అందరూ అనుకుంటారు కదా సామాన్లు నీతో. నీకు ఇష్టమా? అవ అయితే ఆశ్రమం వచ్చినప్పటి నుంచి నేను సామాన్లు తోముతాను తప్ప, నేను వచ్చినందుకు ఏదో ఒక పని చేయాలని నా వంతు అన్నట్టు అవ అయితే సామాన్లు తోముతుంది అనమాట. మన సువర్ణమ్మకి ఇవేం ప్యాకెట్ అంటే ముగ్గుపిండి ప్యాకెట్లు. ఎందుకంటే మన ఆశ్రమం ముందు పొద్దున్నే డ్యూటీ మన సువర్ణమ్మదే కదా, అందుకోసం సువర్ణమ్మ ముగ్గుపిండి, ఇంకా సువర్ణమ్మకి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసాం. మంజమ్మవ నీకు, ఇవి మన హేమమ్మకి, ఇవి మన అసితమ్మవకి, సారమ్మవకి, నాగలక్ష్మమ్మవకి, ఇవి మన నారాయణమ్మవకి,